నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించి చైర్మన్ పీఠం కైవసం చేసుకోవటం పట్ల రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నల్గొండకు చేరుకుని గెలుపొందిన పార్టీ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించి చైర్మన్ పీఠం కైవసం చేసుకోవడం పట్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ నల్గొండకు చేరుకుని గెలుపొందిన పార్టీ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా క్లాక్ టవర్ సెంటర్లో ఆయన మాట్లాడుతూ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ను హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. గెలుపొందిన అభ్యర్థులంతా అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని అన్నారు. ఓడిపోయినా అధైర్యపడకుండా డివిజన్లో ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. నల్గొండ అంటే కాంగ్రెస్ అని, కాంగ్రెస్ అంటే నల్గొండ అని ప్రజలు మరోసారి రుజువు చేశారని పేర్కొన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల తర్వాత నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరుగుతుందని అన్నారు. వారానికి 2 రోజులు నల్గొండలోనే ఉండి పేదోళ్ల కష్టాలు, సమస్యలను తెలుసుకుంటానని పేర్కొన్నారు. ఇక నుంచి ప్రతి డివిజన్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తానని వెల్లడించారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. సందర్భంగా గెలుపొందిన పార్టీ అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ పుర్రి శ్రీనివాసరెడ్డి, తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ పాషం రామరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, కార్పొరేటర్లు ఇటకాల మంగమ్మ శ్రీనివాస్, మారగోని నవీన్ గౌడ్ తదితరులు ఉన్నారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్న తొలి ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో 27 మంది మా కార్పొరేటర్లను గెలిపించిన పట్టణంలోని మేధావులకు, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, మైనార్టీలకు, బలహీన వర్గాల వారికి ప్రతి ఒక్కరికి కూడా చేతులకు మంచి మెజార్టీతో మా కార్పొరేషన్ ఏర్పడి కాంగ్రెస్ జెండా ఎగరేయడం చాలా సంతోషంగా ఉన్నది. అదేవిధంగా మా జిల్లా 18 మున్సిపాలిటీలకు 17 మున్సిపాలిటీలు కోఆప్షన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అవసరం లేకుండా గెలిపించిన మీకు, నల్గొండ జిల్లా అంటే కాంగ్రెస్ అంటే నల్గొండ జిల్లా నిరూపించిన మీకు 17 మున్సిపాలిటీలు ఓడిపోయిన తిరుమలగిరి మున్సిపాలిటీ కలుపుకొని గతంలో నా పార్లమెంట్ సభ్యునిగా ఉండని అక్కడ ఓడిపోయినా సరే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలిసి కేంద్రంకి వెళ్ళి రాష్ట్రంకి వెళ్ళి నిధులు తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి సహకారంతో తప్పకుండా రాబో 3 సంవత్సరాలు అన్ని మున్సిపాలిటీలు అభివృద్ధి చేస్తామని పట్టణంలోని మేధావులందరూ కూడా చెప్తున్నాం. మీరు సలహాలు ఇవ్వండి. మీరు ఏ కార్యక్రమం వచ్చినా అది పార్కుల అభివృద్ధి కానివ్వండి, స్లమ్ డెవలప్మెంట్ కానివ్వండి, పేదవాళ్ళకి ఇల్లు కట్టించేది కానివ్వండి, అన్ని వర్గాల ప్రజలకు ఆకట్టుకునే విధంగా మా పరిపాలన ఉంటుందని మీ అందరికీ కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మొట్టమొదటి చరిత్రలో కాంగ్రెస్ జెండా నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇలా అయినా మా అభ్యర్థులు 10, 20, 30 ఓట్లతో ఓడిపోయాను. కొందరు టికెట్ రాకుండా రెబల్గా పోటీ చేసాం. అయినా సరే నాకు ఎవరి మీద బాధ లేదు. నేను ఎలక్షన్లప్పుడే పార్టీ మాట్లాడతా. ఈసారి ప్రచారంలో నేను వేరే పార్టీని కూడా క్రిటిసైజ్ చేయలే. గెలిస్తే పేదవానికి అండగా ఉంటానని చెప్పిన, పేదవాని ఇంట్లో పెద్ద కొడుకులాగా ఉంటా అంటున్నా. మా గెలిచిన అభ్యర్థులకు చెప్తున్నా, రోడ్లకు, డ్రైనేజీలకు, డ్రింకింగ్ వాటర్కు 24 గంటలకి మంచినీటి పథకాన్ని మనమే శంకుస్థాపన చేసినాం. 16 తారీఖు మేయర్ ఎన్నిక తర్వాత మొదటి కార్పొరేషన్ మీటింగ్లో నా రోడ్డు మ్యాప్ ఎందుకు ప్రకటిస్తా. హైదరాబాద్ తర్వాత మరో హైదరాబాద్ లాగా నల్గొండని తీర్చిదిద్ది నల్గొండ పట్టణ ప్రజల రుణం తీర్చుకుంటానని గెలిచిన మా అభ్యర్థులని, గెలిపించిన నా ప్రజలని, కష్టపడ్డ మా కార్యకర్తలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను మీ మనసుగా రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ వారైనా ఎవరైనా రావచ్చు. మీ వార్డులో ఏ పేదవారికి ఏ సమస్య ఉన్నా రావచ్చు. రాజకీయాలు మానుకోండి. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుందాం. అప్పటి వరకు పార్టీలకు అతీతంగా మీరందరూ కూడా కలిసిమెలిసిగా మీరు ఈ తీసుకొచ్చిన కార్పొరేషన్ని పేదవానికి ఉపయోగపడాలి. అదే నా కోరిక. అందరు కలిసి పనిచేయండి. ఈ రోజుతో రాజకీయాలు బంద్. మళ్ళీ ఓన్లీ అభివృద్ధి. పేదవాడు కన్నీళ్ళు రాకూడదు. వచ్చినప్పుడు నా దృష్టికి చెప్పాలి. మీరు ఏ పార్టీ వారైనా మీ వార్డులో సమస్య ఉంటే నాకు చెప్పండి. మీరు చేస్తానో లేదా మీకే అర్థమవుతుంది. నా దగ్గరికి ఎంతో తెలియని వాళ్ళు కూడా వస్తారు. వచ్చినా సహాయం చేస్తా.
ఇవాళ నేను కోరుకునేది అదే. మరొకసారి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించిన మీకు చేతులెత్తి నమస్కారం.